అవును. అంటే అసలు మనం వాడలేం కదా. ఒక్కోసారి కొంతమంది ఊరెళ్ళిపోతారు. అవును. సో అయినా కరెంట్ బిల్ వస్తుంది. ఎందుకు వచ్చిందని వాళ్ళకు అరే అంటే కరెంట్ బిల్లోడు ఎక్కువ వేసిండు అని ఒక అదే ఉంటుంది తప్ప అసలు ఎందుకు వచ్చిందో ఎవరికి తెలియదు. అసలు ఎందుకు వస్తుంది? ప్రైమరీగా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యూసేజ్ ఏందనేది మన క్లారిటీ రావాలి. ఓకేనా? సో మీరు మంత్లీ కన్జంప్షన్ని మీరు మంత్ మొత్తంని క్వాంటిఫై చేయాలనుకోండి కష్టం. సో మంత్ని డైలీకి తీసుకురావాలి. ఓకే, మీ డైలీ యూనిట్స్ ఎంత? ఓకేనా? డైలీ నుంచి మళ్ళీ కావాలనుకుంటే అవర్లీ యూనిట్ తీసుకురావాలి. మార్నింగ్ అవర్స్లో ఎట్లా ఉంది, ఈవినింగ్ అవర్స్లో ఎట్లా ఉంది, మీకు ఒక చిన్న మానిటరింగ్ మెకానిజం యూజ్ చేయగలిగితే మీకు ఇన్సైట్స్ వస్తాయి అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ బ్రేక్ ఇట్ డౌన్. మీరు సింప్లిఫై చేయగలగాలి. ఓవరాల్గా మీకు మీ ఇంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని అప్లయన్సెస్ ఉన్నాయి, ఓకేనా? ఎన్ని అప్లయన్సెస్ టోటల్గా అన్ని కన్జ్యూమ్ చేస్తే ఎంత రావాలి, ఓకే, అసలు అసలు ఎంత వస్తుంది, అసలు మనం చెక్కే చేయం. అవును, అందరికీ డౌట్ ఉంటుంది. అవును, బట్ ఆ డౌట్ని క్లారిఫై చేయడానికి కొంతమంది ఎఫర్ట్ పెడతారు. బట్ ఆ ఉన్న ఎగ్జిస్టింగ్ సిస్టమ్లో ఏదైతే ఉందో దీనికి రైట్ సొల్యూషన్ లేదు. అదే మాకు క్లియర్గా ఐడెంటిఫై అయింది. అండ్ ఈ రోజు వరకు కూడా మేము ఎక్కడైతే ఈ డౌట్ని క్లారిఫై చేయడానికి వెళ్ళినామో డిలైట్ఫుల్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు. కన్జ్యూమర్ అసలు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యిందంటే అసలు ఆ హ్యాపీనెస్ తోటి ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అరే వీ హ్యావ్ డన్ సంథింగ్, అంటే ఒక మంచి పని చేసినామనే ఒక రియల్ హ్యాపీనెస్ మా టీంకి మాకు ఎవ్రీడే అనిపిస్తుంటుంది అన్నట్టు. ఓకే, ఎందుకంటే వాళ్ళకి అప్పటివరకు క్లూలెస్ అన్నట్టు అసలు దేనివల్ల వస్తుంది, ఎందుకు వస్తుంది అనే ఒక అంబిగ్విటీ స్టేటస్ నుంచి ఒక క్లియర్ క్లారిటీ, దాని తర్వాత మేము ఇచ్చే ఈజీ టిప్స్ తోటి వాళ్ళు ఫర్దర్గా ఆ వేస్టేజ్ని ఆ ఎక్సెస్ కన్జంప్షన్ని తగ్గించుకుంటూ వాళ్ళు బిల్ని సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్ చేయగలుగుతున్నారు అన్నట్టు.